నేను ఇప్పుడు అంటే ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. నా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామందికి ఒకటి కామన్గా గమనిస్తున్నా, వాళ్ళకి అన్నీ ఉంటాయి, తినడానికి బాగుంటుంది, ఉండడానికి బాగుంటుంది, అన్నీ ఉంటాయి. అసంతృప్తి అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న దాంతో. రెండోది ఏంటి అంటే సుఖంగా జీవించలేకపోవటం, అంటే ఉన్న కంఫర్ట్ని కరెక్ట్గా వాడుకోలేకపోవటం, సుఖంగా ఉన్నదాన్ని అనుభూతి చెందలేకపోవటం. ఒకటి అసంతృప్తిగా జీవించడం, రెండు అనుభూతి చెందలేక సుఖాన్ని పొందలేకపోవటం. మూడోది నేను గమనించింది ఎక్కువగా ఈ యొక్క మొగమాటం, అంటే ఇంతకుముందర కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు, భర్తకి నేను ఇది చెప్తే ఏందో, భార్యాభర్తల మధ్య మొగమాటం. ఒకరు ఆ మొగమాటంతో భర్తకి ఇది కంఫర్ట్ కదా అని ఈమె సాక్రిఫైస్ చేయటం, లేకపోతే ఆయన సాక్రిఫైస్ చేయడం. ఈ మొగమాటము, అసంతృప్తి, అలాగే సుఖాన్ని పొందలేకపోవటం, ఈ మూడు లక్షణాలు తొలగించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఈ మూడు లక్షణాలు ఉన్న వాడికి ఏ రోగాలు వస్తాయి? ఓకే, ఇది మీరు అన్నట్టు తపస్సు అనమాట. యాక్చువల్గా ఈ ఆందోళన ఎక్కువ ఉండి, ఒత్తిడి ఎక్కువ ఉండి, ఇతరులను డిస్టర్బ్ చేసే వాళ్ళకి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం ఒక సమస్య. తర్వాత మీరు అన్నట్టు భర్తతో కానీ, అత్తతో కానీ, సొంత వాళ్ళతో కానీ ఏదైనా చెప్పాలనుకొని చెప్పలేకపోతుంటారు. మీరు అన్నట్టు మొహమాటం కావచ్చు, చెప్తే ఏమవుతుంది, పరిష్కారం వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళే ఊహించుకోవడము. ఇలా చెప్తే నాకు భార్యాభర్తలకు ఏమైనా గొడవ వస్తుందా, నా భర్తతో నాకేమైనా గొడవ వస్తుందని భయపడ్డము. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ కంప్లైంట్స్ వస్తాయి. మీరు గమనిస్తే ఎక్కువగా లేడీస్కి వస్తాయి థైరాయిడ్ కంప్లైంట్స్. ఎందుకు వస్తాయంటే వాళ్ళు చెప్పాలనుకుని చెప్పలేకపోతుంటారు. చెప్తే ఏమవుద్దో, భర్త అరుస్తాడో, వాళ్ళ అమ్మ గురించి చెప్తే చిరాకు పడతాడో, కోపపడతాడో అనే భయంతో అనుకున్నది చెప్పలేక లోపల అనుకోవడం వలన ఈ ప్రాంతం హీట్ ఎక్కుతుంది. ఇక్కడ ఉదాహరణ వాయువు అంటారు, ఆ ప్రాణవాయువు, అది హీట్ ఎక్కడం వలన దాని ఎఫెక్ట్ బాడీ అంతా పడుతుంది. దాంతో థైరాయిడ్ కంప్లైంట్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంటుంది. ఇంకా అదే పదే వరింగ్ నేచర్ కంటిన్యూస్గా ఆలోచించడం వలన నిద్ర పట్టకపోతుంది. ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. స్టమక్ అప్సెట్ అవ్వచ్చు, హెడేక్ రావచ్చు, పెయిన్ ఎక్కువ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, రకరకాల సమస్యలు వస్తాయి. సో అందువలన ఏంటంటే ఈ సమస్యలు, మానసిక సమస్యలు మనిషిని ఎక్కువగా ఆందోళన పెడుతున్నాయి. అయితే మీరు డిస్సాటిస్ఫాక్షన్ అంటే వీళ్ళు ఫస్ట్ దేంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది అనుకుంటారంటే, ఒక ఇల్లు కొంటే సమస్య పరిష్కారం అయిపోతుంది, ఒక కారు కొనుక్కుంటే పరిష్కారం అయిపోతుంది, లేదా మన అమ్మాయికి పెళ్ళి అయిపోతే పరిష్కారం అయిపోతుంది. ఇలా వీళ్ళ భావాలు ఉంటాయి. కండిషన్ మైండ్ అంటారు. వీళ్ళ మైండ్లో కండిషన్, ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక కారు ఉంటే చాలు అని. కానీ మనశ్శాంతికి ప్రకృతి నియమం ప్రకారం జీవించడం మొదలుపెట్టనంత వరకు మనిషి సంపూర్ణత అంటే ప్రేమతత్వం, కరుణతత్వము, సహన గుణము ఇవి ఏర్పరచుకోవాలని ఆ మార్గంలో పయనించనంత వరకు మనిషికి అసంతృప్తి అనేది వెంటాడుతూనే ఉంటుంది. అతను కోటీశ్వరుడు కావచ్చు, కూలివాడు కావచ్చు. మిగిలినవన్నీ ఏదో మధ్యస్థంగా ఉంటాయి. అచీవ్మెంట్ అయ్యేంత వరకు ఒక తపన ఉంటుంది, అచీవ్ అయ్యాక మళ్ళీ ఇంకో దుఃఖం స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎండ్ ఎప్పుడంటే, తను ఎందుకు పుట్టాడు, భూమి మీదకి ఎందుకు వచ్చాడు, తన మనసు ఏంటి, తన కోపం వస్తుంది, ఇతరులు తన మీద కోపం చూపిస్తే తనకు నచ్చదు, అలాగే తన ఇతరుల మీద చూపెట్టుకుంటే సరిపోతుంది. కానీ నా దగ్గరకు వచ్చే పేషెంట్లు నేను కొంచెం చూస్తుంటాను, భార్యాభర్తలు వస్తారు, భార్యని అడుగుతాను, ఏమ్మా నీ కోపం ఎక్కువ ఏమైనా వస్తుందా అని. వెంటనే భర్త వస్తుంది సార్ అని, నువ్వు ఊరుకో, నాకెందుకు కోపం వస్తుందని చెప్పి ఆవిడ చాలా సీరియస్గా నిలబడి, నాకు ఎప్పుడు కోపం వస్తుంది సార్, నా కోపం రాదని చెప్పి మన ముందే ఎక్స్ప్రెస్ చేస్తాను. అంటే అంత అన్కాన్షియస్ అయిపోతున్నారు. సో వాళ్ళు అనుకున్నది అచీవ్ అయ్యాక వాళ్ళ ముందు ఇంకో టార్గెట్ ఉంటుంది, అది అచీవ్ అయ్యాక ఇంకో టార్గెట్ ఉంటుంది. ఇలాగ ఇది ఒక సైకిల్లా సాగుతూనే ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా శ్వాస లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. కానీ దాన్ని గమనించినప్పుడే మనిషి శాంతం అవుతాడు. అలాగే తన జీవితంలో జరుగుతున్న మార్పుల్ని గమనించుకుంటూ సహనము, ప్రేమతత్వం, కరుణతత్వము, సంపూర్ణత పెంచుకునే మార్గంలో ఒక గైడెన్స్ ముందు వీళ్ళలో తపన స్టార్ట్ అయితే వీళ్ళ గైడెన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి వాళ్ళలో ఆ తపన ఉండాలి. నా దుఃఖానికి కారణం నా భర్త, నా దుఃఖానికి కారణం నా భార్య అనే భావన కాకుండా, నా దుఃఖానికి కారణం నా మనసు, నా సుఖానికి కారణం నా మనస్సు అని తెలుసుకుంటే వాళ్ళ మనసులో ఉన్న రుగ్మతను తీసేసుకోవడం చాలా సులభం. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే, అసంతృప్తి, ఉన్నదాన్ని అనుభవించలేకపోవడం, ఉన్న మనోవేదనని కానీ ఏదైనా పంచుకోలేకపోవడం, ఈ మూడు లేనప్పుడు వాడికి ఎంత చెప్పినా కానీ సాధన ఎక్కదు. వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ రావాలి.
అంటే సాధన ఇవి క్లియర్ చేయడానికి కావాలా? సాధనలోకి రావాలంటే ఈ క్లియర్ అయ్యి ఉండాలి. అక్కడ ఆ సైకిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు అన్నది 100%. మన దగ్గర ఒక సెల్ ఫోన్ కనపడలేదనుకోండి, ఎక్కడుందని వెతుకుతాం. అలాగే కీ కనపడకపోతే ఎక్కడుందని వెతుకుతారు. అలా కిచెన్లో వీళ్ళు ఏదన్నా ఎక్కడో పెడతారు, కనపడకపోతే వెతుకుతారు. అలాగే వీళ్ళు కూడా వెతకడం మొదలుపెట్టాలి. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఈ పూజ చేసి ఆ పూజ చేశాను, అయినా నాకు మనశ్శాంతి లేదంటే ఇంకేదో ఉంటుందని వీళ్ళు అందుకోసమే ప్రకృతిలో ప్రతి మనిషికి ఒక వివేకం, మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసును తను అర్థం చేసుకోవడానికి తనలోంచి ప్రయత్నం స్టార్ట్ అయితే తన స్థాయికి తగ్గ గైడెన్సు, తనకు స్థాయికి తగ్గ బుక్స్, తనకు స్థాయికి తగ్గ కళ్యాణ మిత్రులు అంటారు, పరిచయం అవుతారు. ఒక స్టెప్ ఎక్కాక మళ్ళీ ఇంకో స్టెప్, అది రెండు ఇంటర్కనెక్టెడ్ అనమాట. నువ్వు సాధనలోకి వెళ్ళిపోతే కూడా నిన్ను రిఫైన్ చేస్తారు, అది అర్థం చేసుకోవాలి. బట్ ఇంటెన్షన్ ఏమై ఉండాలంటే ఏదో నలుగురిలో కూర్చున్నాము సత్సంగం కదా అంటే అవ్వదు. ఎదుటి వ్యక్తిలో మార్పును చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేస్తే ఇలా అవుతాను అనే భావన కలిగితే, దానికి ఏం చేయాలో వాళ్ళు నేర్చుకుంటే, ఆ తపన స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా చాలామంది కంప్లైంట్ మీరు అన్నట్టు ఏంటి, నా భర్త కారణం, ఆయన ఇలా ఉండబట్టే నాకు మనశ్శాంతి లేదంటుంటారు. ఆయన లేనప్పుడు ఏమైనా హ్యాపీగా ఉన్నామమ్మా అంటే అప్పుడే హ్యాపీ లేరు. అట్లా నేను దాదాపు ఈ 2 దశాబ్దాల నుంచి చూస్తున్నా చాలామంది పేషెంట్లని. వాళ్ళు పెళ్లి కాకముందు ఎలా ఉన్నారు, పెళ్ళి అయ్యాక ఎలా ఉన్నారు, పిల్లలు పుట్టాక అదే కంప్లైంటింగ్ నేచర్. ఎవరైతే కొంచెం దాన్ని అర్థం చేసుకొని మనసు మీద స్టడీ చేస్తూ సాధన చేసుకుంటూ ఉంటారో, మనసు మీద అరే నాకు కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది అని కొద్దిగా వాళ్ళు ఆహారం తగ్గించుకుంటూ మితాహారంలోకి వస్తూ కొంచెం అలర్ట్గా ఉండి సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటుంటే డెఫినెట్గా వాళ్ళలో చేంజ్ వస్తుంది. సో అసలుకి మనిషి వీటన్నిటిని వదిలేసి, అలాగే ఇవన్నీ కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యం మనిషికి ఆనందంగా జీవించాలి. ఈ రెండు ఉండాలంటే వారు ఎలా ఉండాలి, వారి దినచర్య ఏ విధంగా ఉండాలి? చాలా సులభం అండి. కాకపోతే మనిషి దాన్ని లైఫ్ స్టైల్ ఇప్పుడు మారడం వల్ల కొద్దిగా కాంప్లికేట్ చేసుకున్నారు. ప్రకృతి ప్రకారం వెళ్ళడం అంతే. మన బయాలజికల్ క్లాక్ అంటారు. మార్నింగ్ 3 to 5 అనే టైం బ్రహ్మముహూర్తం అంటారు మనకి. అదే సైన్స్లో లంగ్ టైం అంటారు. లంగ్ అంటే నథింగ్ బట్ ప్రాణశక్తి, ప్రాణవాయువు విశ్వంతో లింక్ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మముహూర్తం అంటే, బ్రహ్మ అంటే పుట్టించడం, జన్మ అనుకోండి. అలాగా గాలి పీల్చుకునేది, ప్రాణాయామం చేయడము, ఆ యోగాకి మంచి సమయం అని కూడా అంటారు 3 to 5. కనీసం 3 o'clock లేకపోయినా 4:30కి 5కైనా లేగవడం నేర్చుకో. 4:30కి లేచి కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటే లంగ్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇంకా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఆ టైంలో స్నానం చేస్తే కూడా లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, వాళ్ళకి ఆ జబ్బులు పోతాయి కూడా. షాంపూలు, సోపులు అవసరం లేదు ఆ టైంలో. 5 to 7 అనేది లార్జ్ ఇంటెస్టైన్ టైం అంటారు, పెద్ద ప్రేగు సమయం అంటారు. ఆ సమయంలో తప్పనిసరిగా వాటర్ తాగాలి. గోరువెచ్చటి నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగడం, ఒక అరగంటకి మళ్ళీ మామూలు వాటర్ తాగడం. లేకపోతే బాగా దాహం ఉందనుకోండి, మామూలు వాటర్ తాగేసి ఒక అరగంటకి గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు. తాగేసేసి ఆ తర్వాత కాలకృత్యాలు తెచ్చుకోవాలి. 7 తర్వాత 7 to 9 అనేది స్టమక్ టైం. సైన్స్ ప్రకారంగా 7 to 9 అనేది స్టమక్ టైం. ఆ టైంలో శరీరంలో జఠరాగ్ని ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏదో ఇంత ఇడ్లీ, ఇంత దోశ తినకుండా వాళ్ళు ఒక రోటి పచ్చడి, ఒక పప్పు, ఒక తెగ్గస కాయగూర, ఒక చారు, పల్చటి మజ్జిగ, తిక్కు పెరుగు వాడకూడదు, కఫాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ రకంగా భోజనం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఈ అప్పడాలు, వడియాలు, వేపుళ్ళు ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ యూజ్లెస్ అనమాట, అవేమి మన దాంట్లో ఏం బలం ఉండదు. సో ఈ రకంగా ఆహారం తీసుకోవాలి. 7 to 9 మధ్య కుటుంబం భోజనం చేసేసేయాలి. 9 to 11 అనేది స్ప్లీన్ టైం అంటారు. ఆ టైంలో బాడీలో ఒక తేజస్సు వస్తుంటుంది స్ప్లీన్ నుంచి. అంటే బయట మనకు సన్ ఎట్లా, బాడీలో స్ప్లీన్ అట్లా. కాబట్టి డి విటమిన్ డెవలప్ అవ్వడం కావచ్చు, బాడీలో ఒక ప్రతి ఆర్గానిక్ ఎనర్జీ రావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ టైంలో మనం వాటర్ తాగడం కానీ, భోజనం చేయడం కానీ, తినడం కానీ చేయకూడదు. 9 to 11 అప్పుడు చేయకుండా ఉంటే అది చక్కగా డెవలప్ చేసుకుంటూ ఆ ఇమ్యూనిటీ పెంచుతుంది బాడీకి. తర్వాత 11 to 12, 12 to 1 అనేది హార్ట్ టైం. ఆ టైంలో జనరల్గా మనం చూస్తుంటే చాలా వరకు మీటింగ్స్ అన్నీ ఆ టైంలో జరుగుతాయి. హార్ట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ టైం అంటారు. ఆ తర్వాత యూరినరీ బ్లాడర్ టైం అంటారు. ఆ తర్వాత 5 to 7 కిడ్నీ టైం అంటారు. ఈ 5 to 7 కూడా ఈవినింగ్ మనం ఏమి తాగకుండా ఉంటే వాటరు కిడ్నీకి స్ట్రెంత్ వస్తుంది. అలాగే 7 తర్వాత కూడా ఏం తినకుండా ఉండాలి, ఉంటే బాడీకి ఎనర్జీ వస్తుంది.
ఆ తర్వాత పెరికార్డియన్ టైం అని, ఆ తర్వాత ట్రిపుల్ వార్మర్ టైం అని, ఆ తర్వాత గాల్ బ్లాడర్ టైం అని, ఆ తర్వాత లివర్ టైం అని అంటారన్నమాట. సో వీటి వలన ఏమవుతుందంటే ఆర్గాన్స్కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్ లివర్ టైంలో ఏమవుతుందంటే బాడీలో టాక్సిన్స్ అన్ని క్లీన్ చేసుకుంటుంటుంది. ఎక్కడెక్కడ ఉన్న టాక్సిన్స్ అని లివర్ తీస్తుంటుంది. ఆ టైంలో కూడా తింటుంటారు కొందరు. లేట్ నైట్ 12కి 1కి 2కి కూడా బస్ స్టాండ్లలో బస్ కోసం వెయిట్ చేస్తూ తింటుంటారు. అది చాలా ప్రమాదం అనమాట. పిల్లలు ఎక్కువసేపు మేలుకుంటున్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, క్యాంటీన్ వాళ్ళకి ఫ్రీ కాఫీలు టీలు ఏవో తింటూ తాగుతుంటారు. అది చాలా ప్రమాదం. కిడ్నీ స్టోన్స్కి, హార్ట్ అటాక్స్కి కారణం కూడా అదే అనమాట, నైట్ 11 తర్వాత తినడం. సో అది చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. 7 తర్వాత ఆపేసేయాలి. 7 తర్వాత ఆపేసి 7 to 9 పెరికార్డియన్ టైం అంటారు. అంటే ఆ టైంలో మనం ఏంటంటే కొద్దిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంటే చిన్నప్పుడు మనకేంటంటే భజన కార్యక్రమాలు ఇలాంటివి ఉండేవి. అలాగే మనం కూడా వీణ సౌండ్ కానీ, ఫ్లూట్ సౌండ్ కానీ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. ఆ టైంలో ఏదైనా పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ కానీ, తన మైండ్కి స్ట్రెంత్ అవ్వడానికి ఉపయోగపడే బుక్స్ కానీ ఏమైనా చదువుకోవచ్చు. అట్లా చేసుకుంటే మంచి స్లీప్ ఉంటుంది. స్లీప్కి 2 అవర్స్ ముందు రిలాక్స్ అయిపోయి పడుకుంటే ఆ పడుకోవడంలో 2 అవర్స్ ఆల్ఫా స్లీప్ అని ఉంటుంది. అది పడుకునే టైంలో అట్లా 3 to 4, 4 to 5 ఆ టైంలో నిద్ర బాగా పట్టిద్ది. అలాగే పడితే చాలా వరకు ఆర్గాన్స్కి స్ట్రెంత్ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, చాలా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. ఎనర్జైజ్ అవుతారు, యంగ్గా ఉంటారు వాళ్ళు. అంటే వయసుకి కొందరు ఇప్పుడు చూడండి 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళలా కనిపిస్తున్నారు. అలా కాకుండా ఆర్గాన్స్ యంగ్గా ఉంటాయి, అలర్ట్గా ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఎక్కువ నిద్రపోతుంటారు చూడండి. నిద్ర ఎక్కువ పోతుంటే వాళ్ళకి పిల్లలకు కూడా పెరుగుదల బాగుంటుంది. సో ఈ రకమైనటువంటి దినచర్యలు ఏంటంటే సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఏం తినకుండా, ఆ తర్వాత నైట్ దాహం అయితేనే మంచినీళ్ళు తాగడం, ఆకలి అయితేనే భోంచేయడం. మధ్యాహ్నం అయిందని తినకూడదు, ఆకలి అయితేనే తినాలి. మన బాడీ ఒక్కోసారి టాక్సిన్స్ క్లీన్ చేసుకుంటుంటుంది. అది అమావాస్య టైం కావచ్చు, పౌర్ణమి టైం కావచ్చు, ఇంకో టైం కావచ్చు. ఎనర్జీ నేచర్ నుంచి ఎక్కువ వచ్చినప్పుడు ఆకలి అవ్వదు. ఆకలి అవ్వకున్నప్పుడు ఈ మధ్యాహ్నం కదా 2 అయింది కదా అని తినకూడదు. మనకు ఆకలి అయితే టైం చూసుకోవాలి తప్ప టైం చూసుకొని తినకూడదు. ఇలాగ ఒక బయాలజికల్ క్లాక్ ప్రకారం ఫాలో అయితే, మన ప్రకృతి నియమాన్ని ఫాలో అయ్యి నేచర్ ఇచ్చేటువంటి ఫ్రూట్స్, నేచర్ ఇచ్చేటువంటి వెజిటబుల్స్ని పొల్యూట్ చేసుకోకుండా, అలాగే వాడే వంట పాత్రలు కూడా అల్యూమినియం ఐటమ్స్ ఎక్కువ వాడకుండా, రిఫైన్డ్ ఐటమ్స్ వాడకుండా, ఇంట్లో ఉండకూడనివి అంటే రిఫైన్డ్ షుగరు, మైదా, తర్వాత రిఫైన్డ్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ ఇవి ఉండకూడదు. సహజంగా వచ్చే వాటిని ఉపయోగించుకొని వాడుకుంటే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.